హాయ్ అండి. హాయ్ హాయ్ అన్న. మనం చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ ది డ్రాగన్ గ్లిమ్స్ అయితే వచ్చాయి. మీ ఒపీనియన్ ఏంటి? నిన్న 3 ఫొటోస్ రిలీజ్ చేశారు, దాని గురించి మాట్లాడుకున్నాము. నిన్న ఈరోజు ఎన్టీఆర్ గారి బర్త్డే, అది నిన్నంతా మనం విష్ చేసుకున్నాము, అంతా అయిపోయింది. కానీ ఈరోజు నైట్ చూసిన తర్వాత ఏంటి అది అసలు డ్రాగన్ అన్నారు, కానీ ఆ మీన్స్ చూసిన తర్వాత, ఆ మొత్తం సీన్స్ చూసిన తర్వాత ఎలా అనిపించింది తెలుసా? ఎంటర్ ద డ్రాగన్. ఏం డ్రాగన్? ఎంటర్ ద డ్రాగన్. అట్లా ఉంది సినిమా. అది ఏం ఆ మిషన్ గన్స్ ఏంటి, ఆయన బాడీ ఏంటి, అసలు అంత మంది కుప్పలు కుప్పలుగా చీమలు అదే పడిపోతాయి చూడండి, చచ్చిపోతాయి చూడండి, ఆ విధంగా జనాలు అట్లా వేస్తుంటే, ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారి మూవీస్ మొత్తం మనం చూసిన మూవీస్ ఎట్లున్నవి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ, సెంటిమెంట్ అలా ఉన్నవి. ఇన్నేళ్లలో ఆయన ఈసారి డ్రాగన్ సినిమా చాలా డిఫరెంట్ గా తీశారు. చాలా అంటే చాలా, మనం ఎప్పుడు చూడలేదు ఎన్టీఆర్ గారి ఇలాంటి యాక్షన్ మూవీ. మనం లైఫ్ లో ఈ డ్రాగన్ మూవీ చూడబోతున్నాం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చాలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా ఫైట్స్, మొత్తం ఫైట్స్ పెట్టారు. దీంట్లో ఏ సెంటిమెంట్ లేదు. అంటే నాకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా అని కూడా ఆ చూసినంతసేపు నాకు అలా అనిపిస్తుంది. కానీ స్టోరీ ఏంటో మనకు అర్థం కావట్లేదు. వీళ్ళు సస్పెన్స్ లో పెట్టారు, అంటే జనాలు కొంచెం సేపు ఇట్లా మాట్లాడుకొని ఇవ్వండి అని చెప్పేసి పెట్టినట్టున్నారు. తర్వాత మన సినిమా చూసిన తర్వాత అబ్బా ఏముందిరా సినిమా అనుకునేలాగుంటుందో ఏమో మనకు తెలియదు, మనం తొందరపడి మాట్లాడకూడదు. కాబట్టి నిజంగా ఎంటర్ ద డ్రాగన్ సినిమా ఎంటర్ ద డ్రాగన్ లాగానే అనిపించింది చూడంగానే. అమ్మో, ఆ సౌండ్ ఎఫెక్ట్ ఫోన్ లో చూస్తుంటేనే చెవులు పోయినాయి, థియేటర్ లో చూస్తే మొత్తం చెవుడు వచ్చేస్తుంది అందరికి, మామూలుగా రాదు. అంత సౌండ్ బాక్సులు అది మొత్తం ఉంటాయి కదా, స్పీకర్స్ అన్ని బద్దలైపోతాయి అనిపిస్తుంది. అంత మొత్తం మిషన్ గన్స్ అవన్నీ చూస్తుంటే నాకైతే మైండ్ పనిచేయట్లా, అస్సలు పనిచేయట్లా నాకు. మనం చూసినట్టయితే చాలా మంది ఏమంటున్నారంటే సాలార్ కేజీఎఫ్ లాగానే ఉంది ఈ మూవీ కూడా, దీంట్లో ఏం కొత్తదనం ఏం లేదు అంటున్నారు. అంటే కేజీఎఫ్ ఆయన కన్నడ హీరో యష్ సినిమా లాగుంది అంటున్నారా? అది యష్ సినిమా అంటే దాని మీద మొత్తం గోల్డ్ మీద తీసిన సినిమా, కానీ ఈ స్టోరీ ఏంటి అనేది మనకి ఇంకా తెలియదు. డ్రాగన్ స్టోరీ ఏంటి అనేది మనకు తెలియదు. కేజీఎఫ్ అంటే ఆయన యష్ సినిమా గారు మనకు తెలుసు, ఆ స్టోరీ మొత్తం తెలుసు కాబట్టి మనం మాట్లాడుకున్నాము. కానీ దీనికి స్టోరీ తెలియదు కాబట్టి డ్రాగన్ స్టోరీ అంటే వీళ్ళు సస్పెన్స్ లో పెడుతున్నారు. మనకేందంటే అబ్బా వీళ్ళు సినిమా చూసే వరకు మనం ఏం చెప్పకూడదు అనేలాగా కూడా కొంచెము ఈ ట్రైలర్ ఒకటి రిలీజ్ చేశారు. ఇది కానీ చూద్దాం, వెయిట్ చేద్దాము. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మనకు ఒక వీడియో విడుదల చేశారు కాబట్టి ఈ సినిమా మంచిగా హిట్ అయ్యి బాగుంటే చాలా రోజుల తర్వాత చేశారు. మంచి కూడా చాలా కొంచెం ఈ సినిమా కోసము కొంచెం తగ్గారు, 6 ప్యాక్ బాడీ పెంచారు. కొంతమంది ఏమంటే పాపం ట్రోల్ చేశారు, ఆయనకి ఏం రోగం అని చెప్పేసి. నాయన ఏమి రోగం లేదు, కానీ చెప్పిన వాళ్ళకి, ట్రోల్ చేసిన వాళ్ళకి పెద్ద రోగాలు ఉన్నాయేమో హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి అని కూడా నిన్న చెప్పా నేను. ఒక హీరోని ఇలా ట్రోల్ చేయకండి దయచేసి. మనం చూసిన తర్వాత హిట్ ఏ సినిమా గురించి అయినా మనం విష్ చేయాలంతే, నెగిటివ్ గా ఎప్పుడు మాట్లాడకూడదు. దయచేసి అలా ఎవరిని, ఏ హీరోని మాట్లాడకండి అంతే. మనం చూసినట్టయితే ఇందులో డబుల్ రోల్ అనుకోవచ్చా? అది అనిపిస్తుంది, డబల్ యాక్టింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ యాక్టింగ్ పరంగా చూస్తే ఒక్కరు చేయలేరు, డబుల్ యాక్టింగే ఉంటది. మనకేమన్నా సస్పెన్స్ లో పెట్టారా అనేలాగా అనిపిస్తుంది. వెయిట్ చేద్దాం, చూద్దాము. డబుల్ యాక్టింగ్ ఉంటే ఇంకా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంతే. అంటే ఫైనల్ గా ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? ఫ్యాన్స్ కంటే ఇప్పుడు ట్రోల్ చేసే ఫ్యాన్స్ కంటున్నారా? లేదు, ఎన్టీఆర్ ఫ్యాన్స్, మన అభిమానులకి. చూడండి, మన ఎన్టీఆర్ అభిమానులు అందరూ ఎవరెవరైతే ఉన్నారో, మన ఎన్టీఆర్ గారు అంటే వాళ్ళ తాతగారు, మన అభిమానంతో చెప్తున్నా నేను. ఆయన అంటే నాకు చాలా అభిమానము, వాళ్ళ తాతగారు అంటే. అలాంటిది మనవాడికి డ్రాగన్ మూవీ తీశారు కాబట్టి అది రిలీజ్ ఎప్పుడైతుందో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు చూడండి, అందరూ విష్ చేసి, ఇప్పుడు బర్త్డేకి అందరు చాలా మంది విష్ చేశారు, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇంటి దగ్గర కూడా చాలా మంది అభిమానులతో కలిశారు ఎన్టీఆర్ గారు, చాలా మందికి మాట్లాడడం జరిగింది. అలాంటి అభిమానులకు నేను ఒకటే చెప్తున్నాను, సినిమా రిలీజ్ అయితే మాత్రం తప్పక అందరు చూసి థియేటర్కి వెళ్ళి చూసి హిట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే, థాంక్యూ.